డైవర్షన్ రాజకీయాలు, అక్రమ కేసులు బనాయించడంలో కూటమి పాలన నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయిలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కరపత్రాన్ని ఆ పార్టీ నాయకులు చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ఎంఎస్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు 5,000 మందిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం, భౌతిక దాడులకు దిగడం చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని విజయానందరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేపీ శ్రీధర్ రాష్ట్ర నాయకులు గాయత్రీదేవి, రాష్ట్ర మొదిలియార్ సంఘం నాయకులు జ్ఞాన జగదీష్, విజయసింహారెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మనల్ని కూడా భయంలో పెట్టి, మనల్ని కూడా తొక్కిపట్టి, ప్రజా గొంతుకులందరినీ కూడా అణిచివేసి నేను అన్నీ చేసేసా, ఏమీ చేయలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం, వాళ్లను తన్ని తరమండి అనేటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారే మనం అధికారంలోకి వచ్చినప్పుడు 3 సంవత్సరాల పాటు కనీసం బయటికి కూడా రావాలి. 11 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. ఇక జగన్మోహన్ రెడ్డి లేనేలేడు, ఇక మన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేద్దాం అని స్వైర విహారం చేయడానికి మొదట నెలంతా కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరి మీద కనీసం అంటే 5,000 మంది మీద భౌతిక దాడులు చేశారు. కొద్దిమందికి కాళ్ళు చేతులు ఇచ్చినారు, కొద్దిమందిని హత్య చేసినారు, కొద్దిమందికి రక్తగాయాలయ్యేటట్టుగా కొట్టినారు, ఇళ్ల మీద పడ్డారు, ఇళ్ళు కూల్చినారు. మానవులకు ఎప్పుడు కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చేస్తారన్నప్పుడు ఆశ కలగడం సహజం. ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? నవరత్నాలు ఇస్తూ దీనికి అదనంగా మీకు అన్నీ చేస్తాను, ఆంక్షలు లేవు, ఆంక్షలు ఉండవు, వీటికి అందరూ అర్హులే అంటూ ప్రతి ఇంటికి ఒక బాండు లాగా ఇచ్చాడు. ఆ బాండును కూడా మీకు ఇక్కడ చూపిస్తారు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 20, నీకు 20, నీకు 18, నీకు 18, నీకు 18. ఇంకొక ఆయన ఉన్నాడు రామానాయుడు అని, ఆయన డ్యాన్సులు వేస్తా, ఎగరతా కుప్పిగంతులు వేస్తా చెప్పినాడు. కానీ ప్రజలు కూడా నమ్మినారు. నమ్మి ఈరోజు మోసపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు.